సార్ దాని గురించి చర్చించుకోవడం విషయం కాదు. కానీ ఇప్పటికైనా ఉంది ఒకటి రాష్ట్రానికి అది ఎవరిస్తే కాదు, కంపెనీలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే అన్ని విధాల అది శ్రేయస్కరమే కదా. ఖచ్చితంగా సార్ ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడుగుతలేదు? ఎంతసేపు ఏది ఢిల్లీ వెళ్ళేవారు, సాల్వా గప్పూర్ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చేవారు, తిరుపతి లడ్డూలు పెద్ద లడ్డూలు వచ్చేవారు, ఏమి సాధించారు? ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి ఒక జీవో తీసుకురాలేకపోయారా? సత్యం గారు రైట్, టైం అవుతుంది. సత్యం గారు రైట్ అండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఇందాక చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ గురించేనండి. ఈ 30 సెప్టెంబర్ 2016 కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ఇచ్చినటువంటి సిబిడిటి నోటిఫైస్ 7 districts of Andhra Pradesh for availing tax incentives under the Income Tax Act. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇది 7 జిల్లాలకు ఇచ్చారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు కాబట్టే కియా మోటార్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. అలాగే వారంటున్నటువంటి విద్యుత్ రాయితీలు లేకపోతే నీటి రాయితీలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఇస్తుంది. ఈ కొత్త ఏం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు రాక ముందు నుంచి కూడా పవర్ ఇన్సెంటివ్స్ అక్కడ బాలానగర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, రకరకాల యూనిట్స్ ఉన్నాయి. అలాగే ఐటీ పరిశ్రమ కూడా ఇచ్చారు. ఐటీ పరిశ్రమకి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. గత 2014 నుంచి 19 కూడా ఉన్నాయి విద్యుత్ రాయితీలు. నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఎస్టీపీఏ పార్కుల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఈ రోజుకి ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. 2014 ముందు ఉన్నాయి. 2014 ముందు కాకినాడలో ఎస్టీపీఏ ఉంది, కాకినాడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సమయభావం అవుతుంది రవికిరణ్ గారు. ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. సరే, ఏ విషయమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మాట వాస్తవం. వీళ్ళకి ప్రత్యక్షంగా వైరం ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కూడా రెండు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సిన మద్దతు వీళ్ళకి కావాల్సిన ఫండ్స్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఎటువంటి ఆక్షేపణలు లేవు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తాను, పోలవరంకి 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికన్నా అదనంగానే ఇచ్చారు. అదనంగానే పని జరిగింది. కేంద్ర జలశక్తి కమిషన్ వెబ్సైట్ లో క్రిస్టల్ క్లియర్ గా ఏ సంవత్సరం ఎంత పని జరిగింది, దానికి సంబంధించి ఎంత నిధులు విడుదల చేయడం అనేది జరిగింది అనేది క్లియర్ గా రాసి మనకి అందరికీ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టేశారు భాజపా ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 80% పనులు అయిపోయినాయి అని చెప్పేసి 2019 ఎలక్షన్లకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. దీనిని కేంద్ర ప్రభుత్వం అవలేదు అని ఖండించకపోవడమే ఇక్కడ శోచనీయం. 80% పోలవరం పనులు అవ్వలేదు, మేము ఇంకా ఇంతే ఖర్చు పెట్టాము, ఇంకా ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది, ఈ పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. పోలవరం ఎందుకు లేట్ అయింది అని సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారిని కానివ్వండి, ప్రస్తుత నీటిపారుదల శాఖ అంబటి రాంబాబు గారిని కానివ్వండి విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఈ రోజు భాజపా అధికార ప్రతినిధి గారు చెప్పినట్లుగా ఏదైతే ఉందో అది చాలా ఊరటనిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పోలవరానికి సంబంధించిన డిలే ఎందుకు అవుతుంది అనేది నాకన్నా కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, పైనుంచి అదే విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మొండిగా ముందుకెళ్తే వాటర్ పైనుంచి వెళ్తాయి, వెళ్ళే వాటర్ కింద నుంచి వెళ్తాయి, మరో మేటిగడ్డ ప్రాజెక్ట్ లాగా మళ్ళీ మొత్తం అంతా తవ్వి మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మొన్న అది ఈ కూటమి విషయంలో చిలకూరుపేట వచ్చినటువంటి మోదీ గారు కూడా నేను చాలా వేచి చూశాను. గతంలో ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని పోలవరాన్ని ఏటీఎం వాడుకున్నాడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అలాగే మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తాడా అని చెప్పేసి నేను చూడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆ మాట అనకుండా ఈ ప్రభుత్వానికి నైతిక మద్దతు తెలిపినట్టే నేనైతే ఫీల్ అవుతాను. రైట్ అండి. ఎస్ ఎవరు ఏం చెప్పినప్పటికీ రాజకీయంలో ఎలక్షన్స్ వరకు ఉండాలి, కానీ తర్వాత ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ముందుకెళ్ళలేదు, రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సత్యం గారు, డిబేట్లో జాయిన్, థ్యాంక్ యూ సో మచ్ అండి.